జిల్లాలో ఆంక్షలు విధించడం జరిగింది. ధర్నాలు రాస్తారోకోలు అయితే ప్రత్యేక హోదా ఏకైక లక్ష్యంగా పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలుగు వారికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ప్రకటించాలనేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది. ప్రధాని వెంట ప్రత్యేక హోదా ఖచ్చితంగా రావాలని డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు చాలా మంది ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు అటువైపు మనం చూడొచ్చు ట్రాఫిక్ సైతం కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఇక్కడైతే చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంట సమీపంలో ప్రధాన రహదారిలో బైఠాయించడం జరిగింది. రాస్తారోకో నడిరోడ్డుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు రోజుకొక వినూత్న కార్యక్రమంతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ రేపు ప్రధాని రానున్న నేపథ్యంలో ఇంతవరకు ఎలాంటి హామీ వస్తుందని భావిస్తున్నారు? ఎందుకు ఈ నిరసన కార్యక్రమం? మేము ఈరోజు కొత్తగా ఇవ్వనటువంటి హామీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయడం లేదు. తిరుపతికి వచ్చినటువంటి ఆ రోజు నరేంద్ర మోడీ గారు వెంకన్న సాక్షిగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర పాదాల చెంత మా పార్టీకి ఓటు వేస్తే మేము ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని ప్రకటించిన మాట నరేంద్ర మోడీ గారు మరిసారా అని అడుగుతున్నాం. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందని పార్లమెంటు సాక్షిగా మాట్లాడిన వెంకయ్య ఈరోజు ఏ కలుగులో దాక్కున్నాడు అని అడుగుతున్నాం. ఈరోజు ఈ ఒక కేంద్ర మంత్రి ఒక ప్రధానమంత్రి హామీలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు మాకు ఓటు వేస్తే ప్రత్యేక హోదా తెస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి ఈరోజు సంజీవన అని మాట్లాడుతున్నారు, అవహేళనగా మాట్లాడుతున్నారంటే బాధాకరం. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిరవధిక నిరాహార దీక్షలు, మంగళగిరి దీక్షలు, తణుకు దీక్షలు, ఢిల్లీ దీక్షలు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ బంధులు చేస్తూ రాస్తారోకలు చేస్తూ విశ్వవిద్యాలయాలలో పోరాటాలు చేస్తూ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అన్ని రకాల ఈ రాష్ట్రం బాగుపడుతుందన్న ఆలోచనతో ప్రత్యేక హోదా కావాలి అంటే ఇవ్వాల్సిన వారు తేవాల్సిన వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం బాధాకరం. చంద్రబాబు నాయుడు ఓటుకునేట్టు కేసుల నుంచి బయటపడడం కోసం మొన్నటి వరకు నరేంద్ర మోడీ కాళ్ళు ఈరోజు కేసీఆర్ కాళ్ళే సాక్షాత్తు అజ్ఞాతంలో పట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తుంది. ఈ పోరాటంలో భాగంగా మేము నిరసన ప్రదర్శనలు, ఈ రాస్తారోకలు, దీక్షలు, నిరాహార దీక్షలు చేపడుతున్నాం. ఒకటి మటుకు చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి మంచి జరగాలన్నా మంచి చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే సాధ్యమని ఈ రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు ఓటేసి తప్పు చేశామని కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏదేమైనా కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలుపెరగని పోరాటం ఈ రాష్ట్ర ప్రజలు పార్టీలకు, కులాలకు, వర్గాలకు అతీతంగా చేయడానికి ముందుకు వస్తారనే విషయం తెలియజేసుకుంటూ రేపు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రత్యేక హోదాపై ప్రకటన చేసి తీరాల్సిందే. ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఏమంటే యాక్చువల్లీ మనకు బీజేపీ గవర్నమెంట్ ఇస్తాను ఈయన ఖచ్చితంగా చెప్పకుండా ఖచ్చితంగా మనకి ఇచ్చి తీరాలి. రేపు యాక్చువల్లీ మన ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి మనకు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఈ వెంట ఖచ్చితంగా ప్రత్యేక హోదా హామీ రావాలి, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక సార్లు అనేక రూపాల్లో ఉద్యమాలు చేశారు, దీక్షలు చేశారు, మహాధర్నాలు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రేపు ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.